ప్రభుత్వాలు జారీ చేస్తారు పోలీసు వాళ్ళు. మరి ఈయనకి ముద్దు పెడతారా బండి సంజయ్కి? ఈయనకు చట్టం లేదా? ఎవడు చెప్పిండు బండి సంజయ్కి అడ్డమైన మాటలు? ఇన్ఫ్యాక్ట్ యు నో వన్ థింగ్, చలామణి అవుతా ఉన్నది ఈ రాష్ట్రంలో. అడిగేటోడు లేడు కదా అని చెప్పని ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. చట్టం మీద అవగాహన ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారులు అట్లే తానా అంటే తందానని తోలుబొమ్మల లెక్క వ్యవహరిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి అంటే బరితెగించినోడు. ఆయనకి ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వానికి చట్టం మీద రాజ్యాంగం మీద ఏమీ నమ్మకం లేదు, ఏమీ గౌరవం లేదు. బరితెగింపు రాజకీయం చేస్తూ ఉన్నాడు. ఇట్ ఈస్ ఎ క్రైమ్ టు డిస్టార్ట్ ద ఫ్యాక్ట్స్. టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశం పట్ల జరిగిందనో లేకపోతే ఇంకే వివరాలన్నీ కూడా బయట పెట్టడం అనేటువంటిది చట్టం ప్రకారం నేరం. దే ఆర్ లయబుల్ టు బి పనిష్డ్. నాట్ ఓన్లీ సబ్సిడైజ్, యు ఆర్ నాట్ సపోజ్ టు ఈవెన్ డైవర్జ్. మ్యాటర్ సబ్సిడైజ్ ఉంది వారు అన్నట్టుగా, దేశపతి గారు అన్నట్టుగా. ఏం కేంద్ర హోంశాఖ మంత్రివా? ఎందువయా నువ్వు పల్లెలు అమ్ముకుంటున్నావా? ఏమన్నా ఢిల్లీలో పల్లిబడలు అమ్ముకుంటున్నావా లేదా కేంద్ర శాఖ మంత్రివా నువ్వు? కేంద్ర శాఖ మంత్రి అయి ఉండి అమలక్కలు మాట్లాడే మాటలు ఎందువా నువ్వు? నాకు అర్థం కాదు. పుక్కిడి పురాణం తాటిబొత్తల్లో కూర్చొని ముచ్చట్లు పెట్టినట్టున్నది ఇది. తాటిబొత్తల్లో కూర్చొని ముచ్చట్లు పెట్టినట్టు. హీ డిజర్వ్స్ టు బి పనిష్డ్. ఒకవేళ ఏమాత్రమైనా నేను మళ్ళా కూడా రేపు నేను డీటెయిల్గా చెప్తాను. ఒకవేళ కనుక మీరు రివైజ్డ్ ఐటీ రూల్స్ కనుక మీరు ఒకసారి కనుక లోతుగా ఐ అపీల్ టు మీ అందరికి నేను అపీల్ చేస్తున్నాను, జర్నలిస్ట్ మిత్రులు కూడా దయచేసి చూడండి. దీస్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్, వీళ్ళ టైప్ అయింది వాళ్ళ టైప్ అయింది అని చెప్పని అబద్ధాలు ఎవడన్నా మాట్లాడితే ఆ చెప్పినోడి తప్పు. ఒకవేళ నిజమే అయితే కూడా చెప్పినోంది తప్పు, మాట్లాడినోంది కూడా తప్పు. ఇట్ ఈస్ సపోజ్ టు బి ఏ కాన్ఫిడెన్షియల్ మ్యాటర్. తాత జాగీర్ లెక్క రాష్ట్రం అంటే చట్టం అంటే, తాత జాగీర్ లెక్క రాష్ట్రం అంటే చట్టం అంటే గౌరవం లేకుండా పడుతున్నారు కదా అని చెప్పని కేటీఆర్ గారు పడుతున్నారు, కేసీఆర్ గారు పడుతున్నారు, హరీష్ రావు గారు పడుతున్నారు. రాళ్ళు కొడుతూనే పోతాం మేము. అరే మీ పటేళ్ళు సరి అయిన, మీకు నిజంగానే కనుక ధైర్యం ఉంటే, మీకు నిజంగానే కనుక పనితీరు ఉంటే, పరిపాలన పట్ల సామర్థ్యం ఉంటే, మీ చేతగాక పరిపాలన చేయటం చేతగాక, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేక, సంపద సృష్టించలేక, సృష్టించే సంపద పంచలేక, గాథ కింద పందికొక్కు లెక్క దోచుక తింటూ, అడిగినటువంటి ప్రశ్నలకు ఆరోపణలకు సమాధానం చెప్పకుండా బట్టగాల్చి మీదేసి పెద్దోడైపోవాలనుకుంటా ఉన్నారు రేవంత్ రెడ్డి. దానికి మద్దతుగా బీజేపీ వాళ్ళు వంతవాడుతూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఒక విషయం మీడియా ద్వారా చెప్పదలుచుకున్నాం. రేపు మళ్ళీ ఎలాబొరేట్గా ఇవాళ కొన్ని ముఖ్యమైనటువంటి ఒక ఆధారాలతో రేపు వీళ్ళు ఎంత ఫ్రాడ్యులెంట్ కేసు నడుపుతున్నారు, ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్తో కోర్టులను మభ్యపెడుతూ, ప్రజలను మభ్యపెడుతూ, లీకుల ద్వారా 2 ఏళ్లుగా దీన్ని ఒక నెట్ఫ్లిక్స్ సిరీస్ లెక్క నడిపిస్తూ ఉన్నారు. నడిపిస్తూ ప్రజలను ఎట్లా మభ్యపెడుతూ రాజకీయ లబ్ధి పొందాలని చెప్పని చిల్లర ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక ఈ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు, వాళ్ళతో కొల్యూడైనటువంటి ఒక భారతీయ జనతా పార్టీ అందరికి కూడా కనువిప్పు కలిగేటట్టుగా ఎవిడెన్సెస్తో రేపు పొద్దుగాల మళ్ళీ కొన్ని డాక్యుమెంట్లు మీడియా వాళ్ళ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. 2 years సార్ ఇది, నోవేర్ ఇన్ ద కంట్రీ. ఇటువంటి కేసులో ఒక 5,000 square feet 3,000 square feet ఉన్నటువంటి ఒక ఎస్ఐబి ఆఫీస్ అది. 2-3 మిషన్లు ఉంటే ఉండొచ్చేమో. దాన్ని కొండంతో ఎలుకని పెట్టినట్టు గుంస్తూనే ఉన్నారు, సాగదీస్తూనే ఉన్నారు. ఎలుకను కూడా పట్టలేదు కొండందవి. 350 మందిని మేము ఎంక్వైరీ చేసినాం అంటున్నారు. ఏం చేసినారు ఇంతవరకు అన్నా? గుణమే చేయబెట్టుకోవాలి. అసలు ఇటువంటి ఎంక్వైరీ ఇక్కడ ఉంటుందా అని. సిట్కు మరి ఎందుకు ధైర్యం లేదంటే ఆ లీకుల మీద ఎందుకు ధైర్యపడతా ఉన్నారు? గాంధీ భవన్ ఎందుకు ప్రాసిక్యూషన్ సెంటర్ అవుతుంది? మీడియా ఛానల్ ఎందుకు ట్రయల్ హౌసెస్ అవుతాయి? ట్రయల్ కోర్ట్స్ ఎందుకు మీడియా ఛానళ్ళు అవుతాయి? గాంధీ భవన్ ఎందుకు ప్రాసిక్యూషన్ కోర్ట్ అవుతుంది? సోషల్ మీడియా ఎందుకు లీగల్ ట్రయల్స్ చేస్తుంది? సిట్ ఎందుకు మూతికి తాళం వేసుకొని బండి సంజయ్ లాంటి వాళ్ళతో మాట్లాడిపిస్తుంది? నేను అడుగుతున్న, బండి సంజయ్ లాంటి వాళ్ళతో ఎందుకు మాట్లాడిస్తున్నారు? ఒక బండి సంజయ్ మాట్లాడతలేడు, మీడియా ఛానళ్ళు మాట్లాడుతున్నాయి, గాంధీ భవన్లో కూర్చున్నటువంటి ఒక స్పోక్స్ పర్సన్స్ మాట్లాడుతున్నారు, చర్చలకు వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారు. పని కట్టుకొని బట్టగాల్చి మీద వేస్తున్నట్టుగా కనబడతలేదా? నేను ఒక వీడియో చూపెడతా చివరిగా ప్రెస్ మీట్ క్లోజ్ చేసే ముందు. ఇంత జరుగుతుంటే కూడా కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పిండ్రు, వీఆర్ డెమోక్రాట్స్. మనము రాజ్యాంగం మీద గౌరవం ఉన్నటువంటి వాళ్ళు, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నటువంటి వాళ్ళం.
వాడు ఎన్ని కేసులన్నా పెట్టుకోనియండి, ఎన్ని చిల్లర డ్రామాలన్నా ఆడినియండి, లెటర్స్ కోఆపరేట్ అని చెప్పని. ఆ పెద్ద మనిషి 72 సంవత్సరాల వయసులో ఒక దొంగ కమిషన్, గోస్ట్ కమిషన్ అని చెప్పని కమిషన్ వేస్తే కూడా వచ్చిండు, నిలబడ్డాడు, రిపోర్ట్ ఇచ్చిండు. దాంట్లో ఏం లేకపోతే తప్పించుకోవడానికి మళ్ళీ సిబిఐ అని చెప్పని దాటవేత ధోరణికి ఎట్లా పాల్పడ్డో చూసినాం. అదే ధోరణి నిన్న హరీష్ రావు గారికి నోటీస్ ఇచ్చినా, ఇవాళ కేటీఆర్ గారికి ఇచ్చిన బాధ్యత కలిగిన ఒక లా అబైడింగ్ సిటిజన్స్ లెక్క పోయిండ్రు, కూర్చొని ఉన్నారు. వినండి రేవంత్ రెడ్డి ముచ్చట ఒకసారి వినండి. ఎక్కడ పోయిందిరా అది? బ్లూటూత్ ఆఫ్ చేయి. కాన్స్టిట్యూషనల్ కాన్షియన్స్ అని ఒకటి ఉంటుంది కదా, కనీసం మొరాలిటీ ఏమి లేవు రేవంత్ రెడ్డికి. ఎంత చిల్లరగా వ్యవస్థలను విచ్ఛిన్నం చేసిండ్రు. గత ప్రభుత్వం కొంత ధర్మబద్ధంగా ఉన్నది కాబట్టి నడిచిపోయింది రేవంత్ రెడ్డిది. నమస్కారం. టెక్నాలజీ ప్రాబ్లం ఉంది. మీరు చాలా సందర్భాల్లో చూసి ఉంటారు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోలీసులు వచ్చి నోటీసులు ఇవ్వడానికో, లేదు సినిమా డ్రామాలు చేసే విధంగా రోడ్ల మీద నేను అడ్డమైన విన్యాసాలు చేస్తా అంటే హౌస్ అరెస్టులు చేయటమో ఏదో చేయటానికి వస్తే రౌడీ లెక్క బయటకు వచ్చి ఎవడా వాడు నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చింది, నాకు నోటీసులు ఇవ్వడానికి వచ్చింది, ముడ్డి మీద దంతా అని పోలీసు వాళ్ళని అన్నాడు. ముడ్డి మీద దంతా అన్నందుకే కేసు పెట్టి లోపలేయచ్చు వాస్తవం చెప్పాలంటే. అట్లేం చేయాల. ఆ బిహేవియర్ అట్లా ఉంటే లా అబైడింగ్ సిటిజన్స్గా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ నోటీస్ వస్తే నోటీసును గౌరవించి, పోలీసులను గౌరవించి, వాళ్ళు ఎదురుగా 7 గంటలు కాదు 70 గంటలైనా కూర్చోవడానికి మేము సిద్ధమని చెప్పని ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా చట్టాన్ని గౌరవిస్తూ, పోలీసులను గౌరవిస్తూ మీ ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్నటువంటి ఒక వైనాన్ని పోలీసులు దయచేసి అర్థం చేసుకోండి. డోంట్ బి పప్పెట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి చేతిలో తోలు బొమ్మలుగా మారి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ ఆధారంగా కేసులను పర్స్యూ చేస్తూ అడ్డమైనటువంటి ఒక లీక్లు పనికిరానాల చేతులకు కట్టబెట్టి చట్టంని, రాజ్యాంగం మీద గౌరవం ఉన్నటువంటి ఒక ప్రజాస్వామ్యబద్ధమైన తెలంగాణ ఉద్యమ పార్టీ నాయకులపైన రేవంత్ రెడ్డి చేస్తున్న క్షుద్ర రాజకీయ కుట్రలలో దయచేసి పోలీసులు మీరు కూడా భాగస్వాములు కావద్దు.